గ్రాంధిక భాష పదబంధాల మధ్య చిక్కుకున్న తెలుగు భాషను ప్రజల భాషగా తీర్చిదిద్దేందుకు పోరాటం చేసిన వాడుక భాష ఉద్యమ పిడుగు గిడుగు రామ్మూర్తి పంతులు అని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు 162వ జయంతి సందర్భంగా ఒంగోలు రంగారెడ్డి చెరు గాంధీ పార్క్ వద్ద ఉన్న తెలుగు తల్లి, అన్నమయ్య, శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలకు ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి తెలుగు భాషా కీర్తిని కొనియాడారు. బెంగాల్, హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని, అజరామరమైన తెలుగు భాషను దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్లో ప్రశంసించటం తెలుగువారికి దక్కిన గౌరవమని పొన్నూరు వెంకట శ్రీనివాసులు చెప్పారు. మాతృభాషలు అంతరించిపోకుండా చేపట్టాల్సిన చర్యలపై యునెస్కో హెచ్చరించిన నేపథ్యంలో మాతృభాష పరిరక్షణ ప్రాధాన్యత పెరిగిందని ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది ఎత్తపు కొండారెడ్డి అన్నాడు. తల్లి భాష తెలుగును ప్రేమిస్తాం, గౌరవిస్తాం, అమలు చేస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. తెలుగు తల్లి, అన్నమాచార్య, శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు ఏర్పాటు చేసిన డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావును సత్కరించారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రతిబింబించే గీతాన్ని విశ్వకళాభారతి అధ్యక్షులు జ్వాలా ఉమామహేశ్వర శర్మ ఆలపించారు. కార్యక్రమంలో ముస్లిం రచయితల సంఘం అధ్యక్షులు, విశ్రాంత ఉపాధ్యాయులు హాజీ షేక్ మహబూబ్జాన్, సంస్కార భారతి జిల్లా ప్రముఖ్ పత్తి రంగమన్నార్, మాంటిసోరీ స్కూల్ కరస్పాండెంట్ శబరినాథ్, ఓరియంటల్ సంస్కృత పాఠశాల గౌరవాధ్యక్షులు కోటి సూర్యనారాయణ, రంగభూమి కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి దేనుకొండ సుబ్బయ్య, ఆంధ్ర పద్య సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి పింగళి పూర్ణచంద్రరావు, బ్రహ్మశ్రీ మైనంపాటి సాయికుమార్, గ్రంథిశెట్టి నరసింహారావు, గురవారెడ్డి, గుర్రం కృష్ణ, రైల్వే నాగేశ్వరరావు, సలార్, చిలకపాటి రంగారావు, గిరి ప్రదక్షిణ రాఘవరెడ్డి, ప్రసాద్, కోదండరాం తదితరులు పాల్గొన్నారు. మాంటిసోరీ స్కూల్ విద్యార్థులు పాల్గొని తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తించారు. ఒక్క సంగీతమేదో పాడినట్లు భాషించినప్పుడు వినిపించు భాష, విస్పష్టముగా నెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణంబు నొరరు భాష, భాషలు 10 తెలిసిన ప్రభువు చూసి భాష అని ఇద్ది అని చెప్పబడిన భాష మన తెలుగు భాష అన్నాడు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. అటువంటి తెలుగు భాషకు పట్టం కట్టడానికి, మాతృభాషని పరిరక్షించుకోవడానికి గిడుగు రామ్మూర్తి పంతులు గారు చేసినటువంటి విశేషమైనటువంటి కృషి అజిరామరమైనటువంటిది. ఎందుకంటే ఆ గ్రాంధిక భాష పదబంధాల్లో ఉన్నటువంటి తెలుగు భాషని అందరి సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకునే విధంగా, రచనలు చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో గిడుగు రామ్మూర్తి పంతులు గారు భాషా ఉద్యమాన్ని చేసి ఆ గిడుగు పిడుగు అనిపించుకున్నటువంటి సందర్భం. అందుకని ఆయన యొక్క జయంతిని గుర్తుగా తెలుగు భాషా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం, 1966లోనే అధికార భాషా సంఘం అన్న ఒక దానిని తీసుకొచ్చి తెలుగుని పరిపాలనా భాషగా చేయాలనే ఉద్దేశంతో కూడా అనేక రకాలైనటువంటి చట్టాలను చేయడం జరిగింది. అలానే మన తెలుగు భాషకు సంబంధించి అధికార భాష హోదానే కాకుండా మనకి ప్రాచీన భాష హోదాని కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది.
ప్రపంచంలో మాట్లాడేటటువంటి అనేక భాషల్లో బెంగాలు, హిందీ తర్వాత అత్యధిక మంది మాట్లాడేటటువంటి భాష తెలుగు భాష. ఇటువంటి భాషని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో తెలుగు భాషా ప్రేమికులు, తెలుగు భాషా సంఘాలన్నీ కూడా విశేషంగా కృషి చేస్తున్నాయి. ఈరోజు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా నగరంలో ఉన్నటువంటి అనేక సాహితీ సంస్థలతో కలిసి ప్రకాశం జిల్లా రచయితల సంఘం తెలుగు తల్లికి, అలానే అన్నమయ్యకు, అలానే శ్రీకృష్ణదేవరాయల వారికి కూడా ఘనమైనటువంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆయన జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవాన్ని ఇవాళ జరుపుకోవటం తెలుగు ప్రజలంతా కూడా గర్వించదగ్గ విషయం. ఇవాళ యువ కవులంతా కూడా కవిత్వం వైపు మలుతున్నారంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారి కృషి వల్లనే అనేది మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పరిపాలనలో కానీ, అలాగే పాఠశాలల్లో కానీ, కోర్టుల్లో కానీ, న్యాయస్థానాలలో కూడా తెలుగు భాషను విరివిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. విశ్వకళాభారతి సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ కూడా మాతృభాష మరణావస్థలో ఉంది అని చెప్తున్నారు. ఎప్పటికీ కూడా మాతృభాష మరణావస్థకు చేరుకోదని చెప్తూ ఓ చిన్న గేయాన్ని ఆలపిస్తాను. తెలుగు ఏల సత్సురా, చేవ ఉన్న చెట్టురా, మరల మరల పిలకలొచ్చి మొలకలెన్నో మొలుచురా. తెలుగు ఏల సత్సురా, చేవ ఉన్న చెట్టురా, మరల మరల పిలకలొచ్చి మొలకలెన్నో మొలుచురా. ఆది భాష అమ్మ భాష, జన్యు భాష స్తన్య భాష, మన్య భాష మాన్య భాష మనలో నా నిలచి ఉండగా. తెలుగు ఏల సత్సురా, చేవ ఉన్న చెట్టురా. తెలుగు బడులు పలుకుబడులు, ఆటలు పాటలు, పద్యాలు గేయాలు, సామెత సూక్తులు వరుగడగా పరుగెత్త, కథలు కావ్యాలు వ్యధలు గాథలుండగా. తెలుగు ఏల సత్సురా, చేవ ఉన్న చెట్టురా, మరల మరల పిలకలొచ్చి మొలకలెన్నో మొలుచురా. అమ్మలాలి పాట మనసంతా మారు మ్రోగా, జానపదుల జావళీలు పల్లె జనుల గొంతు నిల్వ. జనుల లోట జాలువారు మాండలిక మహిమతోడా. తెలుగు ఏల సత్సురా, చేవ ఉన్న చెట్టురా. భావాల మిళితమై ఆలోచన సాగుతూ, అనుభవాల సేచంలో అక్షరాలు మొలకెత్తి, ఆంధ్రుల కథలలో వైభవాలు ప్రోది చేసి, పుస్తకాల మన మస్తకాల నిలిచి ఉండగా. తెలుగు ఏల సత్సురా, చేవ ఉన్న చెట్టురా. అమ్మ అమ్మ అని పిలుచునంత కాలం, అమ్మ జోల హాయిగా వినునంత కాలం, సృష్టి వృష్టి పుష్టి మనకు ఉన్నంత కాలము. వేదమై నాదమై వాదమై అనువాదమై నిల్వగా. తెలుగు ఏల సత్సురా, చేవ ఉన్న చెట్టురా, మరల మరల పిలకలొచ్చి మొలకలెన్నో మొలుచురా.